అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నిత్య, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఈరోజు ఈ వీడియోలో డిమెన్షియా గురించి తెలుసుకుందాం. డిమెన్షియా అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. ముఖ్యంగా ఇది 60 సంవత్సరాలు పైబడిన వారిలో చూస్తాం. చాలా మంది డిమెన్షియా అంటే మతిమరుపు మాత్రమే అని అపోహ పడుతుంటారు. డిమెన్షియాలో మతిమరుపు లక్షణాలతో పాటు రోజూ చేసే పనుల్లో ఆటంకం కలగడాలు, అయోమయ స్థితి ఉండడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడము, మేధస్సు కోల్పోవడం వంటి లక్షణాల్లో ఏదో ఒక లక్షణం చూస్తూ ఉంటాము. డిమెన్షియా ఎవరికి వస్తుంది? ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వారిలో తరచుగా చూస్తూ ఉంటాము. 60 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. డిమెన్షియాకి గల కారణాలేమిటి? బీపీ, షుగర్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం, గుండె సంబంధిత ఇబ్బందులు ఉండడము, మందు, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళల్లో కూడా ఈ డిమెన్షియా లక్షణాలు కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీనికి జన్యుపరమైన లోపాలు కూడా ఒక కారణం అవ్వచ్చు. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ డిమెన్షియా లక్షణాలనేవి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ప్రవర్తన ఇబ్బందులు చూస్తూ ఉంటాము. సో, ఈ డిమెన్షియా ఉన్న వారిని వెంటనే వైద్యుని దగ్గరికి తీసుకెళ్లడం వల్ల ఆ వ్యాధి పురోగతిని ఆపొచ్చు. మరియు వారికొచ్చే ప్రవర్తన ఇబ్బందులకి కూడా చికిత్స చేయించడం వల్ల కేర్ గివర్ బర్డెన్ అనేది తక్కువుంటది. అంటే వారిని చూసుకునే వారి ఇంటి సభ్యులకి వారు పెట్టే ఇబ్బందిని కొంచెం తగ్గించవచ్చనమాట. మీకు తెలిసిన వారెవరన్నా మతిమరుపు లక్షణాలతో బాధపడుతుంటే, ఇది వయసు రీత్యా వచ్చే మతిమరుపు అని తీసి పారేయకుండా, వెంటనే మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌ని గానీ, సైకియాట్రిస్ట్‌ని గానీ కలిసి డిమెన్షియాలో ఉన్న రకాన్నేంటో తెలుసుకొని, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది మంచిది.